2008 నుండి 2025 వరకు ప్రతి సీజన్ ఐపీఎల్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. 2008 మహేంద్ర సింగ్ ధోని. 2008 లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ లో ధోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆ సీజన్ లో అందరికంటే ఎక్కువ ప్రైజ్ 6 కోట్లు ఇచ్చి ధోనిని తీసుకున్నారు. ఆ సీజన్ లో కెప్టెన్ గా ధోని చెన్నైని ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. 2009 కెవిన్ పీటర్సన్ అండ్ ఫ్లింటాఫ్. 2009 లో జరిగిన ఐపీఎల్ సెకండ్ సీజన్ లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కెవిన్ పీటర్సన్ అండ్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఫ్లింటాఫ్ ని 7.55 కోట్లు పెట్టి కొనుక్కుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కెవిన్ పీటర్సన్ కి కూడా 7.55 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. 2010 షేన్ బాండ్ అండ్ కీరన్ పొలార్డ్. 2010 ఐపీఎల్ సీజన్ లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ ని కోల్కతా నైట్ రైడర్స్ టీం ఆక్షన్ లో 4.8 కోట్లు పెట్టి తీసుకున్నారు. అలాగే కీరన్ పొలార్డ్ ని ముంబై ఇండియన్స్ టీం కూడా 4.8 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ లో ఇదే హైయెస్ట్ ప్రైస్. 2011 గౌతమ్ గంభీర్. 2011 లో జరిగిన ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ గౌతమ్ గంభీర్ ని 14.9 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అప్పటి వరకు ఐపీఎల్ లో ఇదే హైయెస్ట్ ప్రైస్. ఆ సీజన్ లో గంభీర్ 12 మ్యాచ్ల్లో 608 రన్స్ స్కోర్ చేసి అదరగొట్టాడు. 2012 రవీంద్ర జడేజా. 2012 లో జరిగిన ఐపీఎల్ లో రవీంద్ర జడేజా అందరికంటే ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఆ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో జడేజాని 9.8 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. ఈ సీజన్ లో జడేజా బ్యాటింగ్ లో 191 రన్స్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో 12 వికెట్లు పడగొట్టాడు. 2013 గ్లెన్ మాక్స్వెల్. 2013 లో జరిగిన ఐపీఎల్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో మాక్స్వెల్ ని 6.3 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో ఇదే హైయెస్ట్ బిడ్. కానీ 3 మ్యాచ్ల్లో 36 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. 2014 యువరాజ్ సింగ్. 2014 లో జరిగిన ఐపీఎల్ లో యువరాజ్ సింగ్ అందరికంటే ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్నాడు. ఆక్షన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ ఏకంగా 14 కోట్లు ఇచ్చి యువరాజ్ సింగ్ ని కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో ఇదే హైయెస్ట్ ప్రైస్. ఈ సీజన్ లో యువరాజ్ 14 మ్యాచ్ల్లో 376 రన్స్ స్కోర్ చేసి పర్వాలేదనిపించాడు. 2015 యువరాజ్ సింగ్. 2015 లో జరిగిన ఐపీఎల్ లో యువరాజ్ సింగ్ వరుసగా 2వ సీజన్ లో ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం ఏకంగా 16 కోట్లు ఇచ్చి యువరాజ్ సింగ్ ని దక్కించుకున్నారు. అప్పటి వరకు ఐపీఎల్ లో ఇదే హైయెస్ట్ ప్రైజ్. కానీ ఈ సీజన్ లో యువరాజ్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. 2016 షేన్ వాట్సన్. 2016 లో జరిగిన ఐపీఎల్ లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ 9.5 కోట్లు పెట్టి షేన్ వాట్సన్ ని కొనుగోలు చేశారు. ఈ సీజన్ లో వాట్సన్ బ్యాటింగ్ లో ఫెయిల్ అయినప్పటికీ బౌలింగ్ లో 20 వికెట్లు పడగొట్టాడు. 2017 బెన్ స్టోక్స్. 2017 లో జరిగిన ఐపీఎల్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీం మేనేజ్మెంట్ 14.5 కోట్లు ఇచ్చి బెన్ స్టోక్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ లో స్ట్రోక్స్ 316 రన్స్ స్కోర్ చేసి 12 వికెట్లు కూడా పడగొట్టాడు. 2018 బెన్ స్టోక్స్. 2018 లో జరిగిన ఐపీఎల్ లో వరుసగా రెండోసారి బెన్ స్టోక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజ్మెంట్ 12.5 కోట్లు ఇచ్చి బెన్ స్టోక్స్ ని కొనుగోలు చేశారు. కానీ ఈ సీజన్ లో స్ట్రోక్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. 2019 వరుణ్ చక్రవర్తి. 2019 లో జరిగిన ఐపీఎల్ లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆ సీజన్ ఆక్షన్ లో పంజాబ్ టీం మేనేజ్మెంట్ 8.4 కోట్లు పెట్టి వరుణ్ చక్రవర్తిని కొన్నారు. కానీ ఆ సీజన్ లో ఇంజురీస్ వలన వరుణ్ చక్రవర్తి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 2020 ప్యాట్ కమిన్స్. 2020 లో జరిగిన ఐపీఎల్ లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అందరికంటే ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్నాడు. ఆక్షన్ లో కోల్కతా నైట్ రైడర్స్ టీం మేనేజ్మెంట్ 15.5 కోట్ల భారీ మొత్తం ఇచ్చి ప్యాట్ కమిన్స్ ని కొనుక్కున్నారు. కానీ ఈ సీజన్ లో కమిన్స్ ఫ్లాప్ అయ్యాడు. 2021 క్రిస్ మోరిస్. 2021 ఐపీఎల్ సీజన్ లో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజ్మెంట్ 16.5 కోట్ల భారీ మొత్తం ఇచ్చి క్రిస్ మోరిస్ ని దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్ లో క్రిస్ మోరిస్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 2022 ఇషాన్ కిషన్. 2022 లో జరిగిన ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ అందరికంటే ఎక్కువ ప్రైజ్ దక్కించుకున్నాడు. ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ 15.5 కోట్లు ఇచ్చి మరి ఇషాన్ కిషన్ ని దక్కించుకున్నారు. ఈ సీజన్ లో ఇషాన్ కిషన్ యావరేజ్ గా పర్ఫామ్ చేశాడు. 2023 శామ్ కరన్. 2023 లో జరిగిన ఐపీఎల్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ 18.5 కోట్ల భారీ మొత్తం ఇచ్చి మరి శామ్ కరన్ ని సొంతం చేసుకున్నారు. కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం బిలో యావరేజ్ గానే ఉంది. 2024 మిచెల్ స్టార్క్. 2024 ఐపీఎల్ సీజన్ లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆక్షన్ లో కోల్కతా నైట్ రైడర్స్ టీం మేనేజ్మెంట్ ఏకంగా 24.5 కోట్ల భారీ మొత్తం ఇచ్చి మిచెల్ స్టార్క్ ని కొనుగోలు చేశారు. కానీ ఈ సీజన్ లో మిచెల్ స్టార్క్ పర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ గానే ఉంది. 2025 రిషబ్ పంత్.
లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ లో రిషబ్ పంత్ అందరికంటే ఎక్కువ ప్రైస్ దక్కించుకున్నాడు. ఆక్షన్ లో లక్నో సూపర్ జైంట్స్ టీమ్ మేనేజ్మెంట్ ఏకంగా 27 కోట్లు ఇచ్చి రిషబ్ పంత్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఇదే హైయెస్ట్ ప్రైస్. లాస్ట్ సీజన్ లో రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ మనందరికీ తెలిసిందే. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.